హాయ్ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి గానీ, లేదంటే టీ తాగేటప్పుడు అలా ముంచుకొని తినడానికి గానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టీ టైమ్ బిస్కెట్స్. మరి ఇంట్లోనే సింపుల్‌గా ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా ముప్పావు కప్పు పంచదార తీసుకొని ఇలా పౌడర్‌లా చేసి తీసుకోవాలండి. తర్వాత ముప్పావు కప్పు నెయ్యి తీసుకొని ఈ 2 బాగా కలిసేటట్టు విస్కర్‌తోని ఒక 2 మినిట్స్ అలా బీట్ చేస్తూ ఉండాలండి. అలా 2 మినిట్స్ ఫాస్ట్‌గా బీట్ చేసామంటే పొంగులాగా తయారవుతుందండి. మనం ఎంత ఫాస్ట్‌గా బీట్ చేస్తే బిస్కెట్స్ అంత క్రంచీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లోనే ఒక స్ట్రైనర్ పెట్టుకొని, ఈ స్ట్రైనర్‌లోని ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ సుజి రవ్వ, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయిందనమాట. ఇవన్నిటిని ఉండలు లేకుండా బాగా జల్లించేసుకోవాలి. దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఒకవేళ పిండి పొడి పొడిగా ఉన్నట్లయితే మధ్యలోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండి ముద్దలు అయ్యేంత వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఏదైనా కుక్కర్ గిన్నె గానీ, ఏదైనా మందంగా ఉండే గిన్నె గానీ పెట్టుకొని దీంట్లోనే స్టాండ్ కూడా పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టీమ్ చేయాలండి. ఇది స్టీమ్ అయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లో తీసుకొని ఎక్కడ క్రాకర్స్ లేకుండా బాల్స్ లో చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాల్స్ ని బిస్కెట్ షేప్ లో చేసుకొని దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ పెట్టి ఏదైనా కేక్ మౌల్డ్ లో గానీ లేదంటే గిన్నెలో గానీ ఇలా బటర్ పేపర్ పెట్టుకొని తయారు చేసుకున్న బిస్కెట్స్ అన్ని దానిపైన పెట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ తోని అలంకరించుకొని ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ ని తీసుకెళ్లి ముందుగా స్టీమ్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే 8 to 10 మినిట్స్ అలా కుక్ చేయాలండి. మంట పెద్దది పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. లేదంటే బిస్కెట్స్ కిందన మాడిపోతాయి అన్నమాట. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నామంటే బిస్కెట్స్ బాగా కుక్ అయిపోతాయండి. ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు కాకుండా బాగా చల్లారిన తర్వాత బటర్ పేపర్ నుంచి సెపరేట్ చేసుకోవాలండి. అంతేనండి, బయట నుంచి కొని తేకుండా ఇంట్లోనే గోధుమ పిండితో చాలా సింపుల్ గా టీ టైమ్ బిస్కెట్స్ అయితే చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బై బాయ్.